హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. తినే కొద్దీ తినాలనిపించే మసాలా ఫిష్ కర్రీ అండి. గ్రేవీ చిక్కగా ఉండే విధంగా ముందుగా బౌల్లోకి చింతపండుని తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకుని రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫిష్ కర్రీలోకి చింతపండు లేకపోతే బాగోదండి. తర్వాత మిక్సీ జార్లోకి 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఫస్ట్ వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేయించిన అవసరం లేదండి, తర్వాత ఆయిల్లో వేయిస్తాము. తర్వాత ఇందులోకి 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రేఖలను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా వెల్లుల్లి వేస్తే పేస్ట్ అవ్వదండి. తర్వాత క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలకి 1 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటికీ కూడా ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా మసాజ్ చేసుకొని 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెడల్పాటి గిన్నెని తీసుకొని, నాన్ వెజ్ కదండి, ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి వేసుకొని అదేవిధంగా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి స్పైసెస్ని యాడ్ చేయాలండి. 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, నేను కళ్ళుప్పు వేస్తున్నాను. కళ్ళుప్పు చేపల కూరలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఆయిల్ అనేది పైకి రాగానే చేప ముక్కలను వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని విరగకుండా 2 సెకండ్స్ పాటు మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయితే చేప ముక్కలు టేస్ట్ చాలా బాగుంటాయండి. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసిన తర్వాత గ్లాస్ వాటర్, ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు పాటు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క అనేది ఉడకదు. ఇప్పుడు కూర అనేది దగ్గర పడినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ముక్క విరగకుండా ఒకసారి పెనాన్ని తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. గ్రేవీ చూడండి చిక్కగా ఉంది. నీళ్ళలాగా కాకుండా చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. చూడడానికి కూడా తినడానికి కూడా ఇష్టపడతారు. ముక్కకి విరగకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఫిష్ కర్రీ అనేది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఫుడ్స్ తింటే బోర్ కొడుతుంది. ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. వేడివేడిగా కాకుండా చల్లారిన తర్వాత నెక్స్ట్ డే చేపల కూర అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఏదైనా కూర కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thanks for watching. Please subscribe my channel.